देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। शीलप्रभुपाद की जय, श्री गुरुदेव की जय। हरे कृष्ण। अंदरिकी स्वागतं। रेपु పురుషోత్తమ మాసం మొదలవుతోంది కాబట్టి ఒక్కసారి మనం పురుషోత్తమ మాసం గురించి చెప్పుకుందాము అని చెప్పేసి నేను మెసేజ్ చేశాను. ఎందుకంటే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పురుషోత్తమ మాసం వస్తుంది. అందరం కూడా పురుషోత్తమ మాసంలో చేసేటటువంటి వ్రతాన్ని కార్యాలని చేస్తూ ఉన్నాము. కాకపోతే ప్రతిసారి కూడా ఆ మాసం యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవడం వలన ఆ మిగిలిన ఈ నెల రోజులు మనము భక్తిని సక్రమంగా చేసుకోగలే స్ఫూర్తి పొందుతాం. అందుకని చెప్పేసి అందరికీ తెలిసిన విషయాలే అయినా కానీ ఒకసారి మళ్ళీ స్మరించుకోవడం కోసం అని చెప్పేసి పెట్టానన్నమాట. సో భగవంతుడు భగవద్గీతలో చెప్తున్నారు, ఏమంటున్నారు? అహం కాలోస్మి, నేను కాలాన్ని అనేసి చెప్తున్నాడు. మరి భగవంతుడు కాలస్వరూపుడు కదా. మరి భగవంతుడు స్వయంగా కాలస్వరూపుడు అయినప్పుడు మరి మంచి రోజు, చెడు రోజు, శుభమైన తిథి, అశుభమైన తిథి, లేకపోతే శుభమైన నెల, మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు భగవంతుడు స్వయంగా కాలస్వరూపమే అవుతే మరి ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం అన్నీ కూడా శుభతిథులే అయి ఉండాలి కదా. అన్నీ శుభమే అవ్వాలి కదా. మరి అన్ని శుభమే అయినప్పుడు ఎందుకు ఈ కొన్ని రోజులు మాత్రమే శుభమైనవి అని చెప్పేసి అంటూ ఉంటారు? ఎందుకు అంటే నారదుల వారు చెప్తున్నారు, నారద భక్తి సూత్రాల్లో చెప్తున్నారు. ఏమంటున్నారంటే తద్దినం దుర్దినం మన్యే మేఘశ్చనం న దుర్దినం యద్దినం కృష్ణ సంలాపం కద పీయూషవర్జితం. ఏమంటున్నారంటే ఏ రోజైతే దుర్దినం అవుతుందంట, ఏ రోజు దుర్దినం అవుతుంది అంటే ఏ రోజైతే కృష్ణుడి యొక్క పీయూషవర్జితం అంటే కృష్ణుడి గురించి వినకుంటే, కృష్ణుడి యొక్క కథాశ్రవణం చేయకపోతే అది దుర్దినం అవుతుంది. భగవంతుడు కాలస్వరూపుడు, ప్రతిరోజు కూడా శుభమైందే. ఎప్పుడు శుభమైంది? ప్రతిరోజు కూడా. అందుకనే నిత్యం భాగవత సేవయ, ప్రతిరోజు భగవంతుడి యొక్క గుణగణాలను వినడం వలన, భగవంతుడి యొక్క నామజపాన్ని చేయడం వలన భగవంతుడి భక్తికి, భగవంతుడి శరణాగతిలో ఉండి భగవంతుడి భక్తి చేసినప్పుడు అది ప్రతిరోజు కూడా, ప్రతి క్షణం కూడా శుభమే అవుతుంది. మరి అలా చేయనిది దుర్దినం అవుతుంది. ఏ రోజైతే కృష్ణ సంలాపం, కృష్ణ పీయూషవర్జితం, ఎప్పుడైతే ఆ కృష్ణ కథని వినలేదో, ఆ కృష్ణ భక్తి మనం చేయలేదో అది దుర్దినం అవుతుంది అని చెప్పేసి నారదులు చెప్తున్నారనమాట. ఇప్పుడు మేఘాలు ఉన్నాయండి, నల్లటి మేఘాలు వచ్చాయి. మనం ఏమనుకుంటాము? అబ్బో దట్టమైన మేఘాలు ఉన్నాయి, ఈరోజు చాలా కారు మేఘాలు ఉన్నాయి, సో వర్షం బాగా పడుతుంది అనేసి అనుకుంటాం. అలానే కృష్ణుణ్ణి గురించి ఎప్పుడైతే వింటామో అది శుభదినం అవుతుంది. మేఘం చూస్తే వర్షం పడుతుందని ఎలా అయితే ఆటోమేటిక్గా మనం అర్థం చేసుకుంటామో, ఎప్పుడైతే కృష్ణుని గురించి వింటామో, కృష్ణుడి కథలు చర్చిస్తామో అది శుభదినం అవుతుంది అనమాట. అది సహజమైందనమాట. మరి భక్తులు ఏం చేస్తూ ఉంటారు? నిత్యం భగవంతుడి కథలు వింటూ ఉంటారు, భగవంతుడి యొక్క కీర్తనం చేస్తూ ఉంటారు, ఆయన దివ్యమంగళ స్వరూప దర్శనం చేసుకుంటూ ఉంటారు, భక్తుల యొక్క సాంగత్యంలో భగవంతుడి యొక్క కథలని వింటూ చర్చిస్తూ స్మరిస్తూ ఉంటారు, ప్రసాదం మాత్రమే స్వీకరిస్తూ ఉంటారు. మరి అలా చేసినప్పుడు ఏమవుతుందంట? ప్రతిరోజు కూడా శుభమే అవుతుందన్నమాట. అంతా బాగుందండి, బద్ధజీవులం కదా, మన కోసం మనం బ్రతకాలి కదా, అందుకని చెప్పేసి అది ప్రతిరోజు సాధ్యమవుతుందా?
కాదు. ఎందుకంటే మన శరీరం కోసం చేసే పనులు, కుటుంబం కోసం చేసే పనులు, ఆ విధంగా ఏమంటారు కెరియర్ని చేసుకోవడమో లేకపోతే ఫ్యూచర్ ప్లాన్స్ కోసమో మనం ఏం చేస్తున్నాము, బద్ధజీవులము. ఇక్కడ బంధించబడి ఉన్నాము. మనము జీవితంలో ఎప్పుడో సుఖపడతాము అని చెప్పేసి మనం ఎన్నో ప్లాన్స్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా మనము ప్రతినిత్యం చేయలేకపోతూ ఉన్నాం అన్నమాట. అందుకనే భగవంతుడు మన మీద దయతలిచి తను ఏం చేస్తున్నాడు అంటే తను కొన్ని రోజులని ఇంపార్టెంట్ డేస్గా మనకి ఇస్తున్నాడు అనమాట. ఏంటి, ఏకాదశి తిథి, కార్తీక మాసము, తర్వాత ఏవైతే ఉత్సవాల రోజులు ఉంటాయి ఇవన్నీ కూడా కొన్ని పర్వదినాలని మనకి భగవంతుడు ఇస్తున్నాడు. కనీసం ఈ బద్ధ జీవితంలో ఉన్నటువంటి జీవుడు ఈ ఒక్క రోజన్నా అన్నీ వదిలేసి భగవంతుడి యొక్క ధ్యానం చేస్తాడు, భగవంతుడి యొక్క భజన చేస్తాడు అని చెప్పేసి ఏకాదశి తిథిని తను మనకి ఇచ్చారనమాట. ఎందుకంటే మనము మిగిలిన 15 రోజులు మన కోసం చేస్తున్నాం కదా, అందుకనే ఆ ఒక్క రోజన్నా భగవంతుడి కీర్తన చేస్తాము అని చెప్పేసి అలా చేయలేకపోతున్నాం. సతతం కీర్తయంతో మా భగవద్గీతలో ఏం చెప్తున్నాడు, మన్మనాభవ మద్భక్తో మధ్య జీవా నమస్కరు మమైవైశ్యేసి యుక్తైవా మాత్మానం మత్పరాయణ. ఏమంటున్నాడు, మనస్సులో ఎప్పుడు కృష్ణుని గురించి ఆలోచించు. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంట, నిరంతరము మనసులో భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉండాలి. మరి ఇంకా మన మనస్సుని ఆయన భక్తిలో నియుక్తం చేయాలి. అంటే ఆయనకి మనము భక్తులం అవ్వాలి, ఆయనకి నమస్కరించాలి, ఆయనని పూజించాలి. అలా భక్తులం అయినప్పుడు ఏమవుతుందంట, తప్పకుండా నన్ను చేరుకుంటారు అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. మరి ఏంటి, ఈ వారానికి ఒకసారో లేకపోతే సంవత్సరానికి ఒకసారో చేయమని చెప్పట్లే, సతతం నిరంతరం చేయాలి అనేసి చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం, అలా చేయలేకపోతున్నాం అన్నమాట. అందుకోసంగానే ఇలాంటి పర్వదినాలన్నీ కూడా ఉన్నాయి. మరి ఈ పర్వదినాలు ఏం చేస్తాయంట, ఈ పర్వదినాలు మనకి ఒక బోనస్ని ఇస్తాయన్నమాట, వరాలను ఇస్తాయన్నమాట. అంటే బై 1 get 1 ఫ్రీ లాంటిది అనమాట. మనం అందరం కూడా ఎక్కడైనా మనకి చాలా తక్కువ రేటుకి ఎక్కువ సామాన్ దొరుకుతుందంటే పరుగులు తీస్తాం కదా, అలాంటి రోజులు అనమాట. ఏకాదశి, కార్తీక మాసము ఇవన్నీ కూడా ఆ తక్కువ సమయంలో మనం చేసేటటువంటి భక్తికి ఎక్కువ లాభాన్ని సమకూరుస్తూ ఉంటాయన్నమాట. ప్రతిరోజు కూడా శుభమైందే, ప్రతిరోజు నిరంతరం మనం చేయాలి. కానీ మనం చేయలేకపోతున్నాం. భగవంతుడు మన పట్ల ఉన్నటువంటి అపారమైన కరుణతో తను ఏం చేస్తున్నారు, మన కోసం అని చెప్పేసి కొన్ని లక్కీ డేస్ని మనకి ఇస్తున్నారనమాట. కనీసం ఆ లక్కీ డేస్లోనైనా ఆయనని మనం కీర్తించడం వలన ఆ మొత్తం ఫలితాన్ని మనం పొందాలి అని చెప్పేసి ఆ విధంగా తను ఈ కార్తీక మాసాన్ని ఇస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసం వస్తూ ఉంటుంది. కార్తీక మాసం అంటే మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం, ఏంటి, మనం చేసేటటువంటి భక్తి 100% అధికం అవుతుంది కార్తీక మాసంలో. అందుకే త్వరగా లేస్తారు, చల్ల నీళ్ళతో స్నానం చేస్తారు, రోజు దీపదానం చేస్తారు, అవన్నీ చేస్తారు కదా. అలానే కార్తీక మాసం కంటే ఉత్తమమైంది ఈ పురుషోత్తమ మాసము. 1000 టైమ్స్ ఏ విధంగా అయితే కార్తీక మాసంలో 100 రెట్లు ఎక్కువ అవుతుందో ఫలితము, అలా ఈ పురుషోత్తమ మాసంలో 1000 రెట్లు ఎక్కువ అవుతుందంట. ఈ 1000 రెట్లు ఎక్కువ లాభాన్ని పొందేటటువంటి ఆ పుణ్యమైనటువంటి రోజులు, ఆ 30 రోజులని ఆ పురుషోత్తమ మాసము అనేసి అంటారనమాట. మరి ఈ పురుషోత్తమ మాసంలో ఏం చేయాలి అంట, భగవద్గీత ప్రకారము కర్మని కర్మ, వికర్మ, అకర్మ అనేసి చెప్తాము. అంటే ఏం చేయాలి, కర్మ అంటే ఏంటి, సింపుల్, మనం చేసేటటువంటి పనులు. మరి మనం చేసేటటువంటి పనులేంటి, మనం చేసేటటువంటి పనులు సంపాదించడం కావచ్చు, ఇంటి పని కావచ్చు, వంటి పని కావచ్చు, లేకపోతే విలాసవంతమైన పనులు కావచ్చు, ఏదైనా సరే మనం చేసేటటువంటి కార్యకలాపాలని కర్మలు అనేసి అంటాం. మరి ఈ కర్మని ఏ విధంగా చేయాలి అంట, ఈ కర్మని వికర్మగా కాకుండా అకర్మగా చేయాలన్నమాట. వికర్మ చేయాలి, అకర్మగా మనం చేయొద్దన్నమాట. ఎందుకు, ఈ అకర్మ ఏం చేస్తుంది అంటే మనని భౌతిక బంధంలో బంధింపచేస్తుంది. మొత్తం సంవత్సరం అంతా మన కోసం చేసేటటువంటి కార్యాలలో మనం ఏం చేస్తున్నాము, ఈ కర్మలతో మనని మనం ఇక్కడ బంధింప చేసుకుంటూ ఉన్నామన్నమాట. అందుకే భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నాడు, కర్మ సన్యాస యోగంగా నువ్వు కర్మలనన్నింటినీ వదిలేసే, అంటే కర్మ ఫలాలను వదిలేసే అని చెప్తున్నాడు. ఆ విధంగా ఏం
చెయ్యాలి, ఆ అకర్మని చెయ్యాలి. దానికి కర్మ ఫలితం మనకి రాకుండా ఉండేటటువంటి కర్మలని మనం చెయ్యాలన్నమాట. మరి ఆ అకర్మ ఏం చేస్తుంది అంటే, మళ్ళీ అకర్మ నన్ను క్షమించండి, వికర్మ. అది మనని భగవంతుడితో జోడింపచేస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి చేసేటటువంటి కర్మల వలన మలినాన్నంతా కూడా చేకూర్చుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? మార్జనం చేయాలి. మరి ఆ కర్మలను అన్నింటినీ వదిలేయాలి అంటే ఈ పురుషోత్తమ మాసంలో పురుషోత్తమ భగవానుడికి మనం భక్తి చేయాలి. ఎప్పుడైతే ఆ భక్తి చేస్తామో మనం ఇప్పుడు కూడగొట్టుకున్నటువంటి ఏదైతే ఈ కర్మ ఉందో అదంతా కూడా నలిఫై అవుతుంది అన్నమాట. ఆ విధంగా భగవంతుడు మనకి ఈ పురుషోత్తమ మాసాన్ని గొప్ప వరంగా ఇచ్చారన్నమాట. మరి ఈరోజు అమావాస్య. సో రేపటి నుంచి మళ్ళీ వచ్చే అమావాస్య వరకు ఈ 30 రోజులని పురుషోత్తమ మాసము అనేసి అంటారు. ప్రతి మాసానికి ఒక పేరు ఉంటుంది. మరి పురుషోత్తమ మాసము 3 సంవత్సరాలకు ఒకసారి ఎందుకు వస్తుంది? కార్తీక మాసము ప్రతి సంవత్సరం వస్తుంది, జ్యేష్ఠ మాసము ప్రతి సంవత్సరం వస్తుంది, ఆషాఢము ప్రతి సంవత్సరం వస్తుంది. కానీ పురుషోత్తమ మాసం మాత్రమే 3 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మనము ఇక్కడ కాలాన్ని 2 రకాలుగా లెక్కిస్తూ ఉంటాం. ఒకటి సూర్యమానము, రెండవది చంద్రమానం. మరి ఈ సూర్యమానం ప్రకారంగా లెక్క చేసేటప్పుడు అమావాస్య నుంచి అమావాస్యకి లెక్క పెడతాము ఒక నెలగా. ఆ చంద్రమానం ప్రకారం లెక్క చేసేటప్పుడు పౌర్ణమి నుంచి పౌర్ణమికి ఒక నెలగా లెక్క కడతాం. మరి ఈ సూర్యమానంలో సంవత్సరంలో 365 రోజులు ఉంటాయన్నమాట. మరి చంద్రమానం ప్రకారం సంవత్సరంలో 354 రోజులు ఉంటాయి. అంటే 11 రోజుల భేదం ఉంటుంది. సూర్యమానం ప్రకారానికి చంద్రమానం ప్రకారానికి 11 రోజుల భేదం ఉంటుంది. ఈ 11 రోజులు ప్రతి సంవత్సరంకి భేదంగా వచ్చి 3 సంవత్సరాలకి ఈ 11 రోజులు తిథి అటు ఇటు మారడం వలన ఒక 30 రోజులు ఎక్స్ట్రా అవుతుందన్నమాట. ఆ ఎక్స్ట్రాగా వచ్చినటువంటి ఈ 30 రోజులనే ఈ పురుషోత్తమ మాసము అనేసి అంటారు. దాన్ని ఏంటి అధికంగా ఎక్స్ట్రాగా వచ్చింది కాబట్టి దాన్ని అధిక మాసము అనేసి అంటారనమాట. మరి ప్రతి దానికి కూడా ఒక అధిష్టాన దేవత ఉంటారు. సముద్రాల దగ్గరికి వెళ్ళామనుకోండి, సముద్రాలకి సముద్రదేవుడు అధిష్టాన దేవత. పర్వతాల దగ్గరికి వెళ్ళామనుకోండి, పర్వతాలకి పర్వతరాజు అధిష్టాన దేవత. ఆ విధంగా ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దానికి కూడా ఒక అధిష్టాన దేవత ఉంది. వేదాలకి కూడా వేద పురుషులు ఉన్నారు. ఆ విధంగా ప్రతి దానికి కూడా మూర్తిభవించినటువంటి అధిష్టానులు ఉన్నారనమాట. అలానే ఈ పురుషోత్తమ ఈ ఏదైతే ఈ అధిక మాసం ఎక్స్ట్రాగా ఉన్నటువంటి రోజులు ఉన్నాయో, ఈ ఎక్స్ట్రాగా ఉన్నటువంటి రోజులకి ఒక అధిష్టాన దేవత ఉంది. అయితే మరి తనని ఎవరు కూడా స్వీకరించట్లేదంట. ఎందుకు? తనని ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా తనని స్వీకరించమంటే నువ్వు అధికంగా వచ్చావు, ఇది మలమాసం అంటే వేస్టేజ్, మొత్తం సంవత్సరంలో వేస్ట్గా మిగిలినటువంటి సమయము అంతా కూడగొట్టుకుంటే ఇది వేస్ట్గా ఉండిపోయింది. మరి వేస్టేజ్ ఎవరు కూడా ఇంట్లో పెట్టుకోరు కదా. వేస్టేజ్ని ఏం చేస్తాం? తీసుకెళ్ళి చెత్తకుప్పలో వేస్తాం. దాన్ని ఎవరు కూడా చూడరు, తిరిగి చూడరు, దాని గురించి ఎవరు ఆలోచించరు. అంటే మలంతో సమానం. అందుకని చెప్పేసి ఇది మలంతో సమానము, మలాన్ని ఎవరు పెట్టుకోరు, ఉంచుకోరు. కాబట్టి ఈ మలాన్ని మేమెవరము కూడా స్వీకరించము అనేసి అంటారనమాట. ఆ విధంగా ఈ అధిక మాసము ఏడ్చేస్తుందనమాట. అయ్యో ఇప్పుడు నాకు దిక్కెవరు లేరు అని చెప్పేసి తను ఏడుస్తూ మరి దిక్కు లేని వాడికి ఎవరంటా దిక్కు? ఆ భగవంతుడే దిక్కు. అందుకని చెప్పేసి తను ఏం చేసింది? దేవాది దేవుడైన కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ తను తపస్సు చేస్తూ ఉందన్నమాట. ఏడుస్తోందనమాట, చాలా ఏడుస్తోంది, ప్రార్థిస్తోంది. చివరి ఆఖరికి భగవంతుడు అందరి మీద దయ కలిగినటువంటి ఆ భగవానుడు తను ప్రత్యక్షం అవుతాడనమాట. ప్రత్యక్షమయ్యి తను ఏడుస్తుందన్నమాట. ఏమంటుంది అంటే, నాకు దిక్కెవరు లేరు స్వామి అనేసి అంటే, అప్పుడు స్వామి అంటారనమాట, దిక్కులేని అందరికీ కూడా నేనే దిక్కును అనేసి చెప్తాడనమాట. తర్వాత అలా కాదు, మరి నాకు పేరు కూడా లేదు, నన్ను అందరూ కూడా మలంతో సమానము అనేసి అంటున్నారు అనేసి అంటే, దేవాది దేవుడైనటువంటి ఆ భగవానుడు పూర్ణ పురుషోత్తముడు తను ఏమంటున్నాడంటే, నీకు ఇప్పటి నుంచి నా పేరే అని చెప్పేసి చెప్తాడనమాట. తను ఆ విధంగా ఈ మలమాసానికి తన పేరుని ఇస్తాడనమాట. అయితే మరి
ఈ పురుషోత్తమ భగవానుడే తన పేరు ఈ పురుషోత్తమ మాసానికి ఇచ్చాడు. రాముడి కూడా పురుషోత్తమ భగవానుడు. ఏ పురుషోత్తమ భగవానుడు అంట? రాముడు వచ్చేసి మర్యాద పురుషోత్తముడు, అవునా? సో శ్రీరామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు. మరి కృష్ణుడు ఎవరు? తనకి ఎలాంటి మర్యాద లేదండి. తను ఎప్పుడు దొంగతనాలు చేస్తూనే ఉంటాడు, అల్లరి చిల్లరి పనులు చేస్తూనే ఉంటాడు. తను లీలా పురుషోత్తముడు. కృష్ణుడు లీలా పురుషోత్తముడు. మరి గౌరాంగ తనేం చేస్తున్నారు? తను ఏమి ఇవ్వడానికి వచ్చారు ఇక్కడికి? తన కృష్ణ ప్రేమను అందించడం కోసం కానీ ఇక్కడికి వచ్చారు. మరి ఆ గౌరాంగ ఎవరు? ప్రేమ పురుషోత్తముడు. ఈ లీలా పురుషోత్తముడు, మర్యాద పురుషోత్తముడు, ఈ ప్రేమ పురుషోత్తముడు, ఈ ముగ్గురు కూడా కలిస్తే ఇంకొక పురుషోత్తముడు ఉన్నారు. ఎవరాయన? ఆ పురుషోత్తమ క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ జగన్నాథుల వారు. ఆ శ్రీ జగన్నాథుల వారే ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు, ఆయనే గౌరసుందరుడు అనమాట. ఎవరికి కూడా భేదం లేదనమాట. ఆ విధంగా ఆ పురుషోత్తముడైన భగవంతుడు ఆయన యొక్క అంశలమే మనం అన్నమాట. ఆ విధంగా ఆయనకి మనకి మధ్యలో ఉన్నటువంటి సంబంధము ఒక జన్మదో, ఒక రోజుదో, ఒక నెలదో, లేకపోతే ఒక గంటదో కాదండి. అనంతమైంది, శాశ్వతమైంది. ఎప్పుడు కూడా ఆయన సంబంధంలోనే మనం ఉంటాం. మనము అలా శాశ్వతమైన వాళ్ళం అన్నమాట. మరి ఈ పురుషోత్తమ మాసంలో మనము ఆయనతో సంబంధం కలిగి ఉన్నాం కాబట్టి ఏం చేయాలి? ఈ పురుషోత్తమ మాసంలో ఆయనని మనము పూజ చేయాలి అన్నమాట. మరి అలాంటి పురుషోత్తమ మాసము ఈ 3 సంవత్సరాల్లో ఒకటి వస్తుంది కాబట్టి ఏ విధంగా అయితే మనము మన యొక్క స్వకార్యాల్లో పోగు చేసుకున్నామో ఈ మలాన్నంతా కూడా కడిగేయడానికి ఈ పురుషోత్తమ మాసం మనకి గొప్ప వరంగా ఉంటుందన్నమాట. మరి ఏం చేయాలి? మనం ఏ వ్రతం చేసినా, ఏ తపస్సు చేసినా, ఏది చేసినా కూడా మనకు అది కావాలో, ఇది కావాలో, లేకపోతే మనకి గొప్ప పేరు రావాలో, మనకి చదువు బాగా రావాలో, ఉన్నత స్థితి పొందాలో అని చెప్పేసి అందరూ చేస్తూ ఉంటారు. మరి ఈ పురుషోత్తమ మాసంలో ఏమైనా శుభమైన దినాలు ఉన్నాయా? ఏమైనా శుభ గడియలు ఉన్నాయా? ఏ శుభకార్యాలు కూడా చేయరండి. ఎందుకు చేయరంట? ఎందుకంటే దానిని మలంగా చూస్తున్నారు కాబట్టి. మరి అలా కర్మకాండలు చేయడానికి అది పనికిరాదు, కానీ పూర్ణ పురుషోత్తముడైన భగవంతుణ్ణి పూజించడానికి మాత్రం అది చాలా బాగా పనికొస్తుంది అన్నమాట. అందుకే ఈ 30 రోజుల్లో మనం ఎంత చేయగలిగితే అంత, మన శక్తానుసారము తపస్సు, దానము, ధర్మము, పూజనము, అర్చనము, శ్రవణము, కీర్తనము, దర్శనము, స్నానము ఇవన్నీ కూడా చెయ్యాలన్నమాట. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఏదైతే ఈ పురుషోత్తమ భగవానుడు స్వయంగా తన పేరునే ఇచ్చాడు, భగవంతుడి దగ్గరికి వెళ్ళిందంతా కూడా ఏమవుతుంది? భగవతత్వాన్ని పొందుతుందన్నమాట. ఆ విధంగా ఈ పురుషోత్తమ నెల ఏదైతే ఉందో అది భగవతత్వమయం అయిపోయిందన్నమాట. ఎవరైతే ఈ పురుషోత్తమ నెలలో భగవంతుడి యొక్క భక్తి చేస్తారో వాళ్ళు ఏమంటారంట? ఆ భక్తిని కేవల భక్తి అనేసి అంటారనమాట. అంటే భగవద్గీతలో కూడా చెప్తారు. ఏంటి? భక్తులు 4 రకాలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? అర్ధార్థి, జిజ్ఞాసి అని చెప్పేసి. వాళ్ళకి ఆస్తి కావాలన్నా, లేకపోతే వాళ్ళకి ప్రాణ సంకటం ఉన్నా, తర్వాత వాళ్ళకి గొప్ప పేరు కావాలన్నా, లేకపోతే జ్ఞానం కావాలన్నా, ముక్తి కావాలన్నా కూడా వాళ్ళు భక్తి చేస్తూ ఉంటారనమాట. తర్వాత వేద శాస్త్రాల గురించి తెలుసుకొని గుణీభూత భక్తి, ఆ శాస్త్రాలని ఆ విషయ అనుసారంగా వాళ్ళు భక్తి చేస్తూ ఉంటారనమాట. అంటే గుణానుసారంగా వాళ్ళు భక్తి చేస్తూ ఉంటారనమాట. మరి కేవల భక్తి అంటే మన కోసమో లేకపోతే గుణానుసారమో చేసేటటువంటి భక్తి కాదండి. ఇది కేవలం భగవంతుడి కోసము, భగవంతుడిని ప్రసన్నం చేయడం కోసం మాత్రమే చేసేటటువంటిది అనమాట. గుణాతీతమైనటువంటిది, విశుద్ధమైనటువంటి భక్తి అనమాట. మరి ఆ కమలలోచనుడైనటువంటి ఆ పుండరీకాక్షుణ్ణి స్మరించడం వలన ఏమవుతుంది? మనకి నిర్మలత్వం వస్తుంది, మనము పవిత్రం అవుతామన్నమాట. ఈ నెలలో మనం చేయాల్సినటువంటి భక్తి క్రియలతో ఏమవుతున్నాం? మనము పరమ పవిత్రులం అవుతున్నాము, మనం భగవంతుడికి దగ్గర అవుతున్నాం అన్నమాట. అందుకే అలాంటి పవిత్రమైనటువంటి రోజుల్లో శుభ అశుభాలు ఏమి చేయరు. శుభము చేసినా అశుభం చేసినా
వాటిని అనుభవించడానికి మళ్ళీ తిరిగి రావాల్సి వస్తుంది. ఎందుకంటే పుణ్యం చేశామనుకోండి, పుణ్యం అకౌంట్ నిండుతుంది. మరి ఆ పుణ్యం అకౌంట్ ఖాళీ చేయడానికి మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. పాపం చేశామనుకోండి, పాపం అకౌంట్ నిండుతుంది, మళ్ళీ దాన్ని ఖాళీ చేయడానికి మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. మరి అలా పుణ్య పాపాలు కానటువంటిది భక్తి, భగవంతుడి యొక్క శరణాగతి. ఎప్పుడైతే ఆ భగవంతుడి యొక్క భక్తి చేస్తామో అప్పుడు మనము భగవంతుడి దగ్గరికి చేరుకుంటాం. భగవద్గీతలో చెప్పారు కదా, ఎవరైతే నా భక్తులు అవుతారో, ఎవరైతే నన్ను స్మరిస్తారో, ఎవరైతే నాకు నమస్కరిస్తారో వాళ్ళు నన్ను చివరికి చేరుకుంటారు అని చెప్పేసి. ఆ విధంగా ఈ పురుషోత్తమ మాసంలో ఏం చేయాలి అంటే కేవల భక్తి మాత్రమే చేయాలన్నమాట. ఏం చేయాలి? నవవిధ భక్తి చేయాలి. శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం, పాదసేవనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం. ఏవైతే ఈ నవవిధ భక్తులు ఉన్నాయో ఆ నవవిధ భక్తిలో ఏదైనా సరే, అన్నైనా సరే, ఆ విధంగా నవవిధ భక్తిని మాత్రం మనం చేయాలి. నవవిధ భక్తి కానటువంటిది చేయకూడదండి. ఏం చేయకూడదు? చేయాల్సిన విషయాలు, చేయకూడని విషయాలు ఏంటి అంటే భగవంతుడికి మనం నవవిధ భక్తి చేయాలి. చేయకూడని విషయాలు ఏంటి అంటే నవవిధ భక్తి కానటువంటిది చేయొద్దనమాట. ఏం చేయాలి? ఒక్కటే, కేవలము భగవంతుడిని ప్రసన్నం చేయడం కోసం, ఆయన ప్రీతి కోసం మాత్రమే చేయాలన్నమాట. మనం ఆయన ఏమంటారు, ఆయన యొక్క అంశలం కదా, మరి ఆయనతో ఉన్నటువంటి సంబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి ఇది మనకి సహాయపడుతూ ఉందన్నమాట. కానీ మనకున్నటువంటి ఇంద్రియాలు ఎలాంటివి అంటే ఆ ఇంద్రియాలు మనని నానా రకాలుగా, నానా వైపులుగా మనని తీసుకెళ్తూ ఉంటాయన్నమాట. ఏ విధంగా? మనస్సు ఒక్కటి, కానీ ఈ మనస్సు అనే భర్తకి 5 భార్యలు ఉంటారంట. ఎవరు వాళ్ళు? చెవులు, కళ్ళు, ముక్కు, నాలుక, తర్వాత చర్మం. ఈ ఇంద్రియాలు ఏం చేస్తూ ఉన్నాయి? ఇంద్రియార్థాల వైపు పరుగెత్తుతూ ఉన్నాయన్నమాట. పరుగెత్తుతూ ఉండి గుణాలకి లోబడి ఈ గుణ కర్మాలను చేస్తూ ఉంటామన్నమాట. మరి కర్మలు చేసినప్పుడు ఏమవుతుంది? మలం పేరుకొని పోతూ ఉందన్నమాట. మరి ఈ మలం పెరిగిపోతే ఏమవుతుంది? భారం అవుతుంది కదా. ఆ మలంలో మనం ఏమంటారు, బాగా దుమ్ము పట్టినటువంటి ఇంట్లో ఉండగలుగుతామా? ఉండలేం కదా. ఆ దుమ్ముని క్లీన్ చేస్తేనే మనం ప్రశాంతంగా ఇంట్లో ఉండగలుగుతాం. అదేవిధంగా మనం ఎప్పుడైతే ఈ గుణాతీతమైనటువంటి భక్తి చేస్తామో అప్పుడు ఈ మలం అంతా కూడా కడుక్కుంటామన్నమాట. అందుకని ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. అందుకే కేవల భక్తి చేయాలి. కేవల భక్తి కేవలం భగవంతుడి కోసమే చేయాలి. ప్రభుపాదుల వారు చెప్పినట్టే మార్నింగ్ ప్రోగ్రాము, తర్వాత ఏమంటారు, భగవంతుడి యొక్క లీలాస్థలాలకు వెళ్ళడము, భగవంతుడి యొక్క నామం జపం చేయడము, ఎక్కువగా నామం జపం చేయడము, తర్వాత తీర్థ స్నానం చేయడము, తర్వాత ఏదైనా తపస్సు ఆచరించడం. తపస్సు అంటే అడవికి వెళ్ళి తపస్సు ఆచరించడం కాదండి. ఒక పూట భోజనం చేయడమా, లేకపోతే 2 పూటలు భోజనం చేయడమా, లేకపోతే ఆ విధంగా మన శరీరానికి తగ్గట్టుగా మనం భక్తి సులభంగా చేసుకునేటటువంటి అలాంటి తపస్సును చేయడము, భగవంతుడి యొక్క దివ్యమంగళ స్వరూప దర్శనానికి వెళ్ళడము, తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయడం. ఆ విధంగా మనము ఈ నెలంతా కూడా చేయాలి అన్నమాట. అంటే ఎలా ఉండాలి అంటే మనం పెట్టుకున్నటువంటి నియమాలు మనము సులభంగా భక్తి చేసే విధంగా ఉండాలన్నమాట. అంతేకాని మనము కష్టపెట్టుకుని భక్తికి దూరం అయ్యే విధంగా ఉండకుండా మనం భగవంతుడి యొక్క భక్తి ఏ విధంగా ఎక్కువ చేయగలుగుతామో ఆ విధంగా మనం నియమాలు పెట్టుకొని భగవంతుడి యొక్క భక్తి చేయాలన్నమాట. అయితే ఈ అధిక మాసం ఏదైతే పురుషోత్తమ మాసం ఉందో ఈ పురుషోత్తమ మాసానికి సంబంధించినటువంటి చాలా కథలు ఉన్నాయి. పద్మపురాణంలో, తర్వాత స్కంద పురాణంలో, బ్రహ్మాండ పురాణంలో చాలా కథలు ఉన్నాయన్నమాట. మనకందరికీ తెలిసిందే పాండవులు, ఇది పద్మపురాణంలో ఒక కథ. అంటే పురుషోత్తమ మాసానికి సంబంధించినటువంటి కథ. పాండవులు ఎప్పుడైతే వనవాసంలో బృందావనానికి వచ్చారు, ఎక్కడికి? కామ్యవనానికి వచ్చారు. బృందావనంలో కామ్యవనానికి పాండవులు వచ్చారు. ఇక్కడ చాలా రోజులు కూడా ఉన్నారు. అప్పుడు కృష్ణుడు వాళ్ళని కలవడానికి కూడా వెళ్తారనమాట. అప్పుడు మాటల్లో మాట మాట్లాడుతూ ఉంటారనమాట. అప్పుడు కృష్ణుడు అంటాడు, అయ్యో మీరు నా
చాలా ఇష్టమైనటువంటి భక్తులు, మీరు ఈ విధంగా కష్టపడుతున్నారు. ఆ దుర్యోధనుడు ఎంత చెడ్డవాడు కదా, నేను ఆ దుర్యోధనుని చంపేస్తాను అని చెప్పేసి కృష్ణుడు అంటాడనమాట. అప్పుడు కృష్ణుడు అన్నప్పుడు ధర్మరాజు అంటాడనమాట, అదేంటి వాసుదేవ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, అలా కాదు, మేమేదో తప్పు చేసుంటాం, అందుకే మేము ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాము, స్వామి ఏం చేశాము అని చెప్పేసి అప్పుడు యుధిష్ఠిరుడు అడుగుతాడనమాట. అడిగినప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట, ఏం చెప్తాడు అంటే ద్రౌపది వైపు చూసి చెప్తాడనమాట. ఎందుకంటే ద్రౌపది తను పూర్వజన్మ కథని చెప్తాడనమాట. ద్రౌపది ఒక గొప్ప ఋషి యొక్క పుత్రిక. మరి ఆ ఋషి ఎప్పుడు భగవంతుడి యొక్క భక్తిలోనే ఉండేవాడనమాట. ఆయన కూతురు చిన్న వయసులోనే భార్య చనిపోయింది. అతను కూతుర్ని పెంచాడు, చాలా మంచిగా అల్లారు ముద్దుగా పెంచాడు. శీలవతి తను రూపవతి అన్నీ కూడా బాగున్నాయి. కాకపోతే తండ్రి ఎప్పుడు భగవంతుడి యొక్క భక్తిలో ఉండేవాడు కాబట్టి అమ్మాయి యొక్క పెళ్లి గురించి అంత పట్టించుకోలేడనమాట. అమ్మాయికి పెళ్లి వయసు వచ్చింది, పాపం తను పెళ్లి చేయాలనే ఆలోచన తనకి తట్టలేదు. అమ్మాయితో ఉన్నటువంటి ఆమె వయసులో ఉన్న పిల్లలందరికీ కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి. పాపము అమ్మాయికేమో అయ్యో అందరు పెళ్ళిళ్ళు అయిపోయాయి, వాళ్ళ నాన్న ఏంటి అసలు నీ గురించి పట్టించుకోవట్లేదు, నీ పెళ్ళి గురించి ఆలోచించట్లేదు అని చెప్పేసి అందరూ అలా అనడంతో తనకి అయ్యో ఇప్పుడు నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అనే కోరిక తనలో వచ్చేసిందనమాట. సో అలా కొన్ని రోజులు గడవగానే తండ్రి కూడా శరీరాన్ని వదిలేస్తారు. తన ఆ తండ్రి యొక్క ఆశ్రమంలోనే తను ఉంటుంది. ఏ విధంగా అయితే తండ్రి ట్రైనింగ్ ఇచ్చారో ఆ విధంగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది. ఒకరోజు అక్కడికి దుర్వాస ముని వచ్చారు. మరి ఈ దుర్వాస ముని వాళ్ళ నాన్నకి చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్ అండ్ తర్వాత తనకి ఏమైనా హెల్ప్ చేస్తే బాగుంటుందిలే అని చెప్పేసి దుర్వాసముని వస్తారనమాట. దుర్వాసముని రాగానే అమ్మాయి దుర్వాసమునిని చాలా మంచిగా వెల్కమ్ చెప్తుంది, సపర్యాలు చేస్తుంది, తనకి సేవ చేస్తుంది. అంతా అయిన తర్వాత నీకేమైనా వరం కావాలా అమ్మ అడుగు అనేసి అంటాడనమాట. అంటే అప్పుడు తను అంటుంది, ఇప్పుడు నాకెవరు నన్ను రక్షించే వాళ్ళు ఎవరూ లేరు, నేను ఒక్కదాన్నే అయిపోయాను, నాకు అండదండ ఎవరూ లేరు, అందుకని చెప్పేసి నాకు వరుడు కావాలి అని చెప్పేసి తను అడుగుతుందన్నమాట. వరుడు కావాలి అని అడిగితే దుర్వాసముని అంటారు, అయితే ఇప్పుడు వచ్చే ఈ త్వరలోనే పురుషోత్తమ మాసం వస్తుంది, ఆ పురుషోత్తమ మాసంలో నువ్వు పురుషోత్తమ మాస వ్రతాన్ని చెయ్యి అని చెప్పేసి చెప్తారనమాట. అప్పుడు అమ్మాయి అంటుంది, నాకు తెలీదా పురుషోత్తమ మాసం గురించి, పురుషోత్తమ మాసం అంటే అది మలమాసము, ఆ మలమాసాన్ని ఎవరు ఏం చేస్తారు దాంట్లో, అది వేస్టేజ్, అది అధికమైంది, దాని గురించి నాకు తెలీదా, మీరు ఇప్పుడు నాకు పెళ్ళి చేసుకునేడానికి ఆశీర్వాదం ఇవ్వంటే మీరు ఈ నెల గురించి చెప్తారా మీరు అని చెప్పేసి తను కోపంగా ఆవేశంతో మాట్లాడుతుందన్నమాట. ముందే దుర్వాసుడికి ముక్కు మీద కోపము, ఆయన ఎప్పుడంటే అప్పుడు ఎవరినంటే వాళ్ళని శపించగలుగుతాడు. ఇప్పుడు ఆ అమ్మాయిని శపించేద్దాము అనేసి అనుకుంటాడు. తర్వాత మళ్ళీ అయ్యయ్యో కాదు పాపం ఒంటరిగా ఉంది, హీనురాలు, తనకి నిస్సహాయ స్థితిలో ఉంది, మళ్ళీ అందులోటి క్లోజ్ ఫ్రెండ్ కూతురు కూడా, అయ్యో వద్దు తననేమి శపించొద్దు అని చెప్పేసి తను అనుకుంటారనమాట. కానీ ఇంకా ఆమె ఏం చేస్తుంది అంటే ఇంకెక్కువగా బయసపెడుతుంది అనమాట. ఇంకెక్కువగా డిస్కషన్ చేసేసరికి అప్పుడు దుర్వాసుడు అంటాడు, సరే నువ్వు నా పట్ల అపరాధం చేసావు, పర్వాలేదు, నువ్వు నా స్నేహితుడి యొక్క కూతురువి, నిస్సహాయ స్థితిలో ఉన్నావు కాబట్టి నేను నిన్ను క్షమించేస్తున్నాను అని చెప్పేసి అంటాడనమాట. కాకపోతే నువ్వు పురుషోత్తమ మాసాన్ని నువ్వు అవమానించావు కదా, మరి దాని పనిష్మెంటు నీకు వస్తుంది, దాన్ని నేనేం చెయ్యలేను అని చెప్పేసి అక్కడి నుంచి దుర్వాసుడు వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత తన యొక్క రూపం అందవిహీనమైపోయింది, ఆమె ఆశ్రమం యొక్క ఐశ్వర్యం కూడా కోల్పోతుంది. తను ఎలా అయిపోయింది అంటే అసలు ఇంకా అన్నీ కోల్పోయింది. అప్పుడు అన్నీ కోల్పోతే తనకి ఏం చేయాలో తెలియట్లేదు, ఇంకా ఏం చేయగలుగుతుంది. ఇప్పుడు దుర్వాస ఋషి కూడా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అప్పుడు తను ఏం చేస్తుందంటే, అలా కాదు, పరమశివుడు బోలా శంకరుడు ఏది అడుగుతే అది ఇచ్చేస్తాడు కాబట్టి నేను పరమశివుడికి తపస్సు చేస్తాను అని చెప్పేసి ఆ అమ్మాయి శివుడికి 9000 సంవత్సరాలు తపస్సు చేస్తుందన్నమాట. 9000 సంవత్సరాలు నానా రకాలుగా
ఎండలో అగ్నిగుండాన్ని అమర్చుకొని దాని మధ్యలో కూర్చొని తపస్సు చేయడము, వర్షంలో తడుస్తూ తపస్సు చేయడము, నీళ్ళల్లో మునిగి చలికాలంలో తపస్సు చేయడం, ఆ విధంగా కఠినమైన తపస్సు చేస్తుంది. 9,000 సంవత్సరాలు చేసిన తర్వాత పరమశివుడు ప్రత్యక్షం అవుతాడనమాట. ప్రత్యక్షమై నీకు ఏం కావాలి అనేసి అడుగుతాడనమాట. అప్పుడు నాకు భర్త కావాలి, భర్త కాకుండా ఇంకేమీ వద్దు, నన్ను రక్షించేటటువంటి భర్త కావాలి అని చెప్పేసి, ఆ విధంగా నాకు భర్త కావాలి అని చెప్పేసి తను 5 సార్ల భర్త కావాలి అనేసి చెప్తుందనమాట. సో వెంటనే పరమశివుడు ఓకే తదాస్తు, నీకు 5 భర్తలు వస్తారు అనేసి చెప్తాడు. అప్పుడు తను అంటుంది, అదేంటి నేను అడిగింది ఒక్క భర్తనే కదా, మీరు ఇలా 5 భర్తలు ఇస్తే నేను ఏం చెయ్యాలి, ఏం సంగతి అంటే, మరి నువ్వు ఒక్కసారి అడిగితే ఒక భర్తనే, కానీ నువ్వు ఈ విధంగా 5 సార్లు భర్తను అడిగావు కాబట్టి నేనేం చేయలేను, నీకు 5 భర్తలు లభిస్తారు అనేసి చెప్తాడనమాట. చెప్పినప్పుడు పాపం తను బాగా ఏడుస్తే, ఇప్పుడు కంగారు పడకు, ఇప్పుడు 5 భర్తలు రారు, నీకు నెక్స్ట్ లైఫ్లో 5 భర్తలు వస్తారు అని చెప్పేసి చెప్తాడనమాట. ఎప్పుడైతే ద్రుపద మహారాజు యజ్ఞం చేస్తే ఆ యజ్ఞంలో ద్రౌపది ఉత్పన్నమవుతుందో ఆ ద్రౌపదియే ఆ అమ్మాయి. ఆ 5 భర్తలు పాండవులని ఇప్పుడు ఈ జన్మలో తను పొందిందనమాట. మరి ఇప్పుడు కూడా వాళ్ళంట ఈ అధిక మాసంలో, ఈ పురుషోత్తమ మాసం వ్రతం వాళ్ళు చేయట్లేదంట. అందుకని చెప్పేసి మీరు ఇన్ని కష్టాలు అనుభవించారు అని చెప్పేసి ఒక పురాణంలో ఈ కథ ఉందన్నమాట. అంటే పురుషోత్తమ మాసం యొక్క గొప్పతనాన్ని చెప్పేటప్పుడు ఈ కథను కూడా చెప్తారనమాట. తర్వాత ఈ స్కంద పురాణంలో కూడా ఒక కథ ఉంది. ఏంటి అంటే హడధన్వ అనే ఒక రాజు ఉండేవాడు అనమాట. ఈ హడధన్వకి చిత్రధన్వ అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన తండ్రి హడధన్వ అనమాట. అయితే చాలా గొప్ప రాజు, శక్తివంతమైనటువంటి రాజు, గొప్ప భక్తుడు కూడా. మరి తను చాలా సక్రమంగా తన రాజ్యాన్ని అంతా కూడా పాటిస్తూ ఉన్నాడు, అంతా కూడా ఉంది. అయితే తను వేటకి ఒకరోజు అడవికి వెళ్ళాడనమాట. అడవికి వెళ్ళి అడవిలో చిక్కుకొని పోయాడు. అందరూ ఆయనతో వచ్చినటువంటి సైనికులు అందరూ కూడా వెళ్ళిపోయారు. యాక్చువల్గా చెప్పాలంటే ఈయన దారి తప్పారు, వాళ్ళందరూ కూడా వెనకకి వెళ్ళిపోయారు. ఎంత తిరిగినా కూడా ఈయన దారి దొరకకపోయేసరికి చివరాఖరికి అలసిపోయి ఒక నీళ్ళ చెరువు దగ్గర కూర్చొని తను సేద తీర్చుకుంటూ ఉన్నాడనమాట. సేద తీర్చుకుంటూ ఉంటే ఆయన అక్కడ చెరువు పక్కకి ఒక పెద్ద వృక్షం ఉంటుంది. ఆ వృక్షం పైన ఒక చిలుక ఉంటుందన్నమాట. ఆ రామచిలుక మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఏమంటుంది అంటే, కొందరు మూర్ఖులు ఈ భౌతిక ప్రపంచంలోనే ఇంద్రియ భోగంలో మునిగిపోయి ఉంటారు, జీవిత గమ్యాన్ని మరిచిపోయి ఉంటారు, ఇంద్రియ భోగంలోనే ఉంటారు అని చెప్పేసి తను అలానే ఆ డైలాగ్లని రిపీట్ చేస్తూ ఉంటుందన్నమాట. అంతలోకే రాజు ఆ చిలుకను అడగడానికి పోతున్నాడు, నువ్వెవరు, ఏంటి, ఏం సంగతి అని. అంతలోకే ఈ సైనికులు రాజును వెతుక్కుంటూ వస్తారనమాట. రాజును వెతుక్కుంటూ వచ్చి రాజుగారిని తీసుకొని వెళ్ళిపోతారనమాట. ఇంకా రాజ్యానికి వెళ్ళిపోతాడు. నైట్ అయినా పడుకున్న తర్వాత తన స్మృతిలో అదే తిరుగుతూ ఉంది, ఆ చిలుక యొక్క మాటలే తిరుగుతూ ఉన్నాయి. అలానే తను ఆలోచిస్తూ ఉన్నారు. తనలో ఉత్సాహం రావట్లేదు. ఆ చిలుక తనని ఏదో సూచిస్తున్నట్టుగా, లేకపోతే తను బాధపడుతున్నట్టుగా తనకు అనిపిస్తుంది అనమాట. అయితే కొన్ని రోజులకి ఆయన రాజ్యానికి వాల్మీకి ఋషి వస్తారు. రాగానే అడుగుతారనమాట, రాజా బాగున్నావా, అంతా కుశలమేనా, ఏంటి, ఏం సంగతి, నువ్వెందుకు ఇలా ఇంత దిగాలుగా ఉన్నావు అనేసి అడిగితే అప్పుడు ఆ హడధన్వ అంటాడనమాట, లేదు, నేను ఈ విధంగా కొన్ని రోజుల క్రితం అడవికి వెళ్ళాను. ఈ చిలక మాటలు విన్న కానించి నేను చాలా విచలితంగా ఉన్నాను, నాకేమీ తెలియట్లేదు, ఏం సంగతి అనేసి అంటే అప్పుడు చెప్తాడనమాట, పూర్వజన్మలో ఆ చిలుక ఏదైతే ఉందో తను నీ యొక్క పుత్రుడు అని చెప్పేసి చెప్తాడనమాట. అయితే ఈ పూర్వజన్మలో ఈ హడధన్వ సుదేవ అనే ముని అనమాట. ఆ మునికి గౌతమి అనే ఒక భార్య ఉండేదన్నమాట. వీళ్ళిద్దరు కూడా చాలా మంచి భగవంతుడి యొక్క భక్తులు. కాకపోతే వేద పఠనం చేసేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు. చాలా బాగుంది జీవితం, చాలా సరళంగా, చాలా అద్భుతంగా భగవంతుడి యొక్క భక్తిలో కొనసాగుతూ ఉంది. కాకపోతే పిల్లలు లేకపోయేసరికి వాళ్ళిద్దరు ఏమనుకుంటూ
ఉన్నారంటే అయ్యో ఇదంతా బాగుంది, ఇంత బాగుంది, కానీ భగవంతుడు మాత్రం మనకి పిల్లల్ని ఇవ్వకపోయాడే అని చెప్పేసి, పిల్లల కోసం అని చెప్పేసి వాళ్ళు భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటారనమాట. ఎన్ని రోజులు? 4000 సంవత్సరాలు ప్రార్థించారంట. 4000 సంవత్సరాలు ప్రార్థిస్తే భగవంతుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడనమాట. ప్రత్యక్షమవుతే సుదేవ అడుగుతాడు, నాకు పుత్రుడు కావాలి అని అడుగుతాడు. అప్పుడు పుత్రుడు కావాలి అని అడిగితే భగవంతుడు అంటాడు, లేదు లేదు, ఇప్పుడు పుత్రుడైతే కలగదు, నెక్స్ట్ 7 బర్త్స్ వరకు, 7 జన్మల వరకు నీకు పుత్రయోగం లేదు అనేసి చెప్తాడనమాట. అయితే స్వామితో పాటు గరుడ కూడా వచ్చారు. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారనమాట, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏడుస్తూ ఉంటే అప్పుడు గరుడ అంటారనమాట, ఏంటి స్వామి నువ్వు తలుచుకుంటే ఏదైనా చేస్తావు కదా, ఎందుకు నువ్వు ఇలా వాళ్ళకి పుత్రుడిని ఇవ్వని అంటున్నావు, ఏం సంగతి అనేసి అంటారనమాట. అంటే అప్పుడు స్వామి అంటాడు, ఇప్పుడు ఆ భక్తుల తోడికి ఇంకొక భక్తుడు తయారయ్యాడు, ఇంకేం చేయాలి, అయితే నువ్వు ఇచ్చాయి వరాన్ని, ఇప్పుడు నువ్వు ఇచ్చావనుకో నీ మాట కాదనలేక నా ఒట్టుని గట్టు మీద పెట్టేసి నేను ఏదో ఒకటి చేస్తాను అనేసి అంటాడనమాట. ఆ విధంగా గరుడ ఏమంటాడంటే, సరే సరే మీరు ఇంకా బాధపడకండి, నేను స్వామితో డీల్ చేసేసాను, మీకు పుత్రుడు అవుగాక అని చెప్పేసి గరుడ ఆశీర్వదిస్తాడనమాట. అలా కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ళిద్దరికీ ఒక పుత్రుడు పుడతాడనమాట. మరి ఆ పుత్రుడు కూడా చాలా గొప్ప భక్తుడండి. మరి చాలా గొప్ప భక్తుడు. కొన్ని రోజులు అయిన తర్వాత అక్కడికి ఒక ఋషి వస్తారనమాట. నాకు తెలిసి గౌతమ ఋషి అనుకుంటా. ఆయన అక్కడికి వస్తాడు. సరే, సారీ మర్చిపోయాను ఆ ఋషి పేరు. ఆ ఋషి వస్తారనమాట. ఆయనకి మంచిగా, అంటే మేము గృహస్థల ఇంటికి ఇలాంటి గొప్ప ఋషి వచ్చాడు, ఆయనని సేవిస్తే బాగుంటుందని చెప్పేసి వీళ్ళు ఇంకా సపర్యలు చేస్తారు, అంత సేవ చేస్తారు. లాస్ట్కి ఈ సుదేవ ఇంకా గౌతమి ఇద్దరు ఏం చేస్తారంటే, మా అబ్బాయికి మీరు ఆశీర్వదించండి అనేసి చెప్తాడనమాట. అప్పుడు ఆశీర్వదించండి అన్నప్పుడు ఆ ఋషి ఆశీర్వదించలేకపోతున్నాడు అనమాట. అదేంటి స్వామి మీరు మా అబ్బాయికి ఆశీర్వాదం ఇవ్వట్లేరు అంటే, అయ్యో మీ అబ్బాయి త్వరలో చనిపోబోతాడు, 12 ఇయర్స్లోనే తను చనిపోతాడు అని చెప్పేసి చెప్తాడనమాట. సో వాళ్ళు చాలా బాధపడతారు. అంతలోకి కాలం గడుస్తుంది. 12 సంవత్సరాలు రాగానే ఆ పిల్లోడు చనిపోతాడు. చెరువులో ఆడుకోవడానికి అనేసి వెళ్తాడనమాట. చనిపోతాడు. ఆ చెరువు దగ్గర నుంచి మిగిలిన పిల్లలందరూ వచ్చి ఇలా మీ అబ్బాయి చనిపోయారు అని చెప్తే వీళ్ళిద్దరు దంపతులు వెళ్తారనమాట. ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఆ పిల్లోని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఏడుస్తున్నారు. అంతలోకి వర్షం పడుతుందన్నమాట. ఆ వర్షం పడుతూనే ఉంది. పాపం వర్షంలో ఆ పిల్లోని ఎక్కడికి తీసుకోపోలేక వాళ్ళు ఏం చేశారంటే, అలానే కూర్చొని వర్షంలోనే తడుచుకుంటూ ఇంకా భగవంతుడే దిక్కు మాకు అని చెప్పేసి భగవంతుడి యొక్క నామజపం చేస్తూ ఉన్నారనమాట. ఆ విధంగా వాళ్ళు ఆ వర్షంలోనే ఒక నెల పాటు కూర్చున్నారంట. ఆ పిల్లోని ఒళ్ళో పెట్టుకొని భగవంతుడి యొక్క నామజపం నిరంతరం చేస్తూ ఉన్నారనమాట. ఆ విధంగా నిరంతరము ఆ నెల రోజులు ఏంటి అంటే అది పురుషోత్తమ మాసం అనమాట. ఆ విధంగా సాక్షాత్ దేవాది దేవుడైనటువంటి పురుషోత్తమ భగవానుడు ప్రత్యక్షమయ్యి వాళ్ళని అడిగితే, మాకు పుత్రుడే కావాలి, ఈ పుత్రుడు బ్రతకాలి, మీరు రక్షించండి అనేసి అంటే, ఆ పుత్రుడు 12,000 సంవత్సరాలు జీవించి ఉంటాడు అని చెప్పేసి దీవిస్తారనమాట. ఆ విధంగా 12,000 సంవత్సరాలు తను ఉండి తర్వాత తను భగవద్ధామానికి వెళ్తాడనమాట. నెక్స్ట్ మరి వీళ్ళు ఇంత పుణ్యాన్ని చేశారు, ఇంతగా తపస్సు చేశారు, ఇన్ని పుణ్యకార్యాలు చేశారు కాబట్టి ఆ ఋషి మళ్ళీ పుట్టాడనమాట హడధన్వగా. ఈ హడధన్వ అసుదేవుడు అనమాట. ఇప్పుడు ఆ చిలుక రూపంలో ఉన్నటువంటి అతను ఆ పుత్రుడు. సో ఆ పుత్రుడు పాపం తండ్రి చేసినటువంటి ప్రార్థన వల్ల తను ఇప్పుడు గోలోకానికి వెళ్ళిపోయాడు కదా, మరి ఇప్పుడు తండ్రి ఇంకా ఇక్కడే మిగిలిపోయి ఉన్నాడు అని చెప్పేసి ఆ పుత్రుడు గోలోకాన్ని వచ్చి తండ్రిని కూడా తను తీసుకెళ్ళాలి అని చెప్పేసి చిలుక రూపంలో వచ్చి ఆ మాటలు చెప్తాడనమాట. కొంతమంది మూర్ఖులు ఇక్కడే విషయవాంఛల్లో మునిగిపోయి ఉంటారు, జీవిత లక్ష్యాన్ని మర్చిపోతారు అని చెప్పేసి చెప్తాడనమాట. ఆ విధంగా ఋషి చెప్తాడనమాట, వాల్మీకి ఋషి చెప్తారు. సో అతను నీ పుత్రుడే, పూర్వజన్మలో తను నీకు ఈ సూచననిచ్చారు అంటే అప్పుడు ఆ ఋషి ఇంకా అన్నిటినీ వదిలేసి ఆ రాజ్యత్యాగం అవన్నీ చేసేసి తను భగవంతుడి యొక్క భక్తిని స్వీకరించి తను కూడా భగవద్ధామానికి వెళ్తాడనమాట. సో ఆ విధంగా పురుషోత్తమ మాసానికి ఎన్నెన్నో కథలు ఉన్నాయన్నమాట. సో ఆ పుణ్యమైనటువంటి పురుషోత్తమ మాసం రేపు మొదలవుతుంది కాబట్టి
ఆ విధంగా మనం ఈ పురుషోత్తమ మాసం అంతా కూడా భగవంతుడికి దీపారాధన చేస్తూ భగవంతుని యొక్క అష్టకాలను చదువుకుంటూ పురుషోత్తమ యోగమైనటువంటి భగవద్గీతలో 15వ అధ్యాయాన్ని చదువుతూ ఈ నెలంతా కూడా చేస్తారు. శక్తానుసారము ఉపవాసము, దాన ధర్మాలు, లేకపోతే ఏమంటారు యాత్రలు, తర్వాత పుణ్యతీర్థ స్నానాలు, ఇవన్నీ కూడా వాళ్ళ అనుసారంగా చేస్తారనమాట. పురుషోత్తం మాస్కి జై, పురుషోత్తం భగవాన్ జగన్నాథ స్వామికి జై. హరే కృష్ణ. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి. నేను కూడా ఈ పురుషోత్తమ మాసంలో కొంచెము గొప్పగా, కొంచెం భక్తి ఎక్కువగా చేయాలి అని చెప్పేసి. నేను అందరి గురించి ప్రార్థిస్తాను బృందావనంలో. మీరు నన్ను ఆశీర్వదించండి అక్కడి నుంచి. మాతాజీ భక్తి ఎక్కువ చేసుకోవాలి, ఎప్పుడు మాకు భక్తి కథ చెప్తూ ఉండాలి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, రేపు మళ్ళీ మనము మన చైతన్య భాగవతాన్ని కంటిన్యూ చేసుకుందాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఇప్పుడు ఏమన్నా మంత్రం ఏమన్నా ఉంటుందా? నేను మీకు ఇప్పుడు స్నానం చేసేటప్పుడు గంగేచ యమునేచ గోదావరి అదే చెప్పుకోవాలి మాతాజీ. అంతే అంతే. అదే చెప్పారు మాతాజీ అప్పుడు మాకు. అదేం